దెన్ ఆఫ్టర్ దట్ దావణగిరి ఎంబీబీఎస్. ఓకే. అక్కడ కొద్దిగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అదనంగా చదవాల్సి వచ్చింది. సో దెన్ సో అంటే మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ చదివారు, హాస్పిటల్ ఉంది, బిజినెస్లు ఉన్నాయి. కనిగిరి లాంటి ఒక నియోజకవర్గం కాకుండా మీరు చూస్ చేసుకోవడానికి డబ్బు ఉంది, వేరే నియోజకవర్గాలు కూడా ఉండుంటాయి. ఎందుకు వై ఎస్పెషల్లీ కనిగిరి అంటే రుణం తీర్చుకోవాలి, పుట్టిన ఊరిది, ఏదో విధంగా నేను పుట్టిన ప్రాంతం కాబట్టి నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు అనే దాని మీద ఇక్కడ కాలు మోపారా, లేకపోతే? నా ఫస్ట్ నుంచి ఈ ప్రాంతంలో కనిగిరి ప్రాంతం అంటే ఇష్టం అండి. ఉమ్. సో ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలి. చిన్నప్పుడు మనం ఈ సినిమా ఇంపాక్ట్ ఎక్కువ, వందే మాతరం కానీ, ప్రతిఘటన కానీ, రేపటి పౌరులు, అర్ధరాత్రి ఇలాంటి స్వాతంత్రం, ఎక్కువ చూస్తుంటారా? అంటే ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా మనల్ని కొద్దిగా ఇంప్రెస్ చేసింది. ప్లస్ అదే విధంగా మా బాబాయ్ గారు ముక్కాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఉమ్. ఈ ఈ రెండు టాలీ చేస్తే సో మన ఎమ్మెల్యే అయితేనే ఏదైనా చేయగలం అనే ఒక ఆలోచన 7th క్లాస్ లో నాకు ఎమ్మెల్యే కావాలని ఒక ఆలోచన ఉండేది. 7th లోనే వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి డాక్టర్ అయితే ఈజీ కావచ్చు అని కూడా అంటేనే డాక్టర్ చదివాము. ఎమ్మెల్యే కోసమే డాక్టర్ చదివింది. సో ఇప్పుడు కూడా మా ఆలోచన ఒకటి ఏంటంటే ఈ ప్రాంతం ఎట్లా డెవలప్ చేయాలి. కనిగిరి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, కనిగిరి కనకపట్నం అవుతుంది అని చెప్పారు. దాన్ని అది మనమే సాధించి పెట్టాలని, మన టైంలో అవుతుందేమో అని ఆశ నాకు.